నమస్కారం వెల్కమ్ టు గాంధీవం ది ఏరో ఆఫ్ ట్రూత్. చరిత్ర ఎప్పుడూ విజేతలు రాసిందే కాదు, కొన్నిసార్లు పాలకులు దాచిన నిజాల సమాధి కూడా. భారతదేశానికి స్వేచ్ఛ వచ్చిన తొలి రోజుల్లోనే ఒక జాతీయవాద గొంతును నొక్కేందుకు అతిపెద్ద రాజకీయ కుట్ర జరిగింది. 1948లో గాంధీ హత్య జరిగినప్పుడు ఆ నిందను ఒక వ్యక్తి మీద కాకుండా ఒక వ్యవస్థ మీద వేసి దేశభక్తి సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ను ఎందుకు బలిపశువును చేశారు? గాడ్సేకు ఆర్ఎస్ఎస్కు అసలు సంబంధమే లేదని తెలిసిన నాటి నెహ్రూ ప్రభుత్వం నిషేధం ఎందుకు విధించింది? దశాబ్దాల పాటు చరిత్ర పాఠాల్లో దాచుకున్న ఆ చేదు నిజాలను, గాడ్సే వారసులే బయటపెట్టిన సాక్ష్యాలను నేటి వీడియోలో విశ్లేషిద్దాం. శతాబ్దాల బానిసత్వాన్ని దాటుకొని దేశగడ్డపై స్వేచ్ఛా జెండా ఎగిరిన సమయంలోనే దేశ విభజన గాయాలతో మన భారతావని రక్తం ఓడుతోంది. సరిగ్గా అదే తరుణంలో అధికారం కోసం సాగిన కుట్రలు జాతీయవాద గొంతును నొక్కే ప్రయత్నం చేశాయి. దేశం కోసం, ధర్మం కోసం నిరంతరం శ్రమించే ఒక దేశభక్తి సంస్థను గాంధీ హత్యను సాకుగా చూపి నెహ్రూ ప్రభుత్వం ఎలా బలిపశువును చేసిందో ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. సత్యం నిప్పు లాంటిది, అది కాసేపు దాగి ఉండొచ్చు, కానీ బయటకు వచ్చేటప్పుడు అబద్ధపు కోటలు కూలిపోక తప్పవు. గాడ్సే అనే వ్యక్తి చేసిన తప్పును అడ్డం పెట్టుకొని అసలు సంబంధమే లేని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంపై దాడి చేసిన ఆనాటి పాలకుల అసలు రంగును మనం తెలుసుకోవాలి. గాడ్సే మనవడు సాత్వికి సావర్కర్ బయటపెట్టిన పత్రాలు అప్పటి ప్రభుత్వ ముసుగును తొలగిస్తాయి. సంఘ్ నేర్పే క్రమశిక్షణ, అహింసా మార్గం నచ్చక ఆ సంస్థను తాను కోరుకున్నంత దూకుడుగా లేదనే అసంతృప్తితో గాడ్సే 1938లోనే సంఘ్ను దూరం చేసుకున్నాడు. చారిత్రక వాస్తవం ఇది. నిజానికి గాంధీ హత్యకు 10 ఏళ్ల ముందే గాడ్సే సంఘ్ను వదిలేసి హిందూ మహాసభలో చేరాడు. 1938లో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆయన హిందూ మహాసభ తరపునే పాల్గొన్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే నిజం ఒక్కటే: ఆర్ఎస్ఎస్ నేర్పే క్రమశిక్షణ వేరు, గాడ్సే ఎంచుకున్న హింసా మార్గం వేరు. అందుకే ఆయన సంఘ్ను వీడి తనకు నచ్చిన హిందూ మహాసభను ఎంచుకున్నాడు. కానీ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒక వ్యక్తి ఒక సంస్థను వదిలిన 10 ఏళ్ల తర్వాత చేసిన నేరానికి ఆ పాత సంస్థను బాధ్యుడిగా చేసి నిషేధాన్ని విధించడం కేవలం రాజకీయ కక్ష సాధింపు మాత్రమే. ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు ఉద్దేశం భారతీయ ఆత్మను, జాతీయవాద ఆలోచనలను అణిచివేయడం మాత్రమే. గాడ్సే స్వయంగా తాను హిందూ సభ సభ్యుడిని అని కోర్టులో చెప్పినా నెహ్రూ ప్రభుత్వం మాత్రం కావాలనే ఆర్ఎస్ఎస్ను లక్ష్యంగా చేసుకుంది. 1948లో ఫిబ్రవరి 4న ఎలాంటి ఆధారాలు లేకుండానే ఆర్ఎస్ఎస్పై నిషేధం విధించింది. దేశభక్తిని నూరిపోస్తూ మన సంస్కృతిని రక్షించే లక్షలాది మంది స్వయం సేవకులను నేరస్తులుగా చూపే ప్రయత్నం చేశారు. మరి గాడ్సేకు నేరుగా సంబంధం ఉన్న హిందూ మహాసభపై అదే స్థాయిలో చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఇక్కడే పాలకుల ద్వంద్వ నీతి కనిపిస్తుంది. ఆనాడు హిందూ సభలో కీలక నాయకుడుగా ఉన్న నిర్మల్ చంద్ర చటర్జీని నెహ్రూ ప్రభుత్వం ఉన్నత పదవులతో గౌరవించింది. ఆయనను కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా నియమించడం వెనుక ఉన్న మర్మం ఏమిటి? ఇది ఆర్ఎస్ఎస్ను ఒంటరిని చేసి హిందూ సమాజాన్ని చీల్చడానికి చేసిన కుట్ర కాదా? నాటి పాలకులకు ఉన్న ఒకే ఒక్క భయం, రేపు ఆర్ఎస్ఎస్ గనుక బలపడితే తమ కుటుంబ రాజకీయ ఆధిపత్యానికి ముప్పు వస్తుందని నెహ్రూ ముందుగానే ఊహించారు. అందుకే గాంధీ హత్య ఒక రాజకీయ ఆయుధంగా వాడుకొని ఆర్ఎస్ఎస్పై విష ప్రచారం మొదలుపెట్టారు. ఒక వ్యక్తి చేసిన తప్పుకు సంస్థను బాధ్యుడిని చేయటమే చట్టమైతే మరి నక్సలైట్ల హింసకు కమ్యూనిస్టులను ఎందుకు వదిలేశారు? దేశ విభజనకు కారణమైన ముస్లిం లీగ్ విష రాజకీయాలకు ఎందుకు అణచివేయలేదు? కేవలం జాతీయవాదం అనే జ్యోతిని ఆర్పేయడానికే హిందూ మహాసభను వాడుకొని ఆర్ఎస్ఎస్ను దెబ్బతీయాలని చూశారు. కానీ కుట్ర కంటే ధర్మం ఎప్పుడూ బలమైంది. నెహ్రూ వేసిన రాజకీయ ఎత్తుగడులు తాత్కాలికంగా సంఘ్ను ఇబ్బంది పెట్టినా జాతీయవాద ప్రవాహాన్ని ఎవరూ ఆపలేకపోయారు. మాతృభూమి కోసం ప్రాణాలర్పించే కార్యకర్తల నిబద్ధత ముందు అన్యాయపు ఆంక్షలు తల వంచాయి. అణచివేసే కొద్దీ రెట్టింపు వేగంతో ఎదిగిన ఆ సంస్థ నేడు ఒక మహా వటవృక్షమై దేశాన్ని కాపాడుతోంది. నెహ్రూ ఏ అధికారం నుంచి ఆర్ఎస్ఎస్ను దూరం పెట్టాలని అనుకున్నారో నేడు అదే సంస్థ బిడ్డలను భారత ప్రధానులుగా, రాష్ట్రపతులుగా, దేశ అత్యున్నత పదవులను అలంకరించి నవభారత చరిత్రను రాస్తోంది. అన్యాయంగా జైలు పాలైన స్వయం సేవకులే నేడు దేశ గమనాన్ని మారుస్తున్నారు. ఇది కేవలం కాలం చేసిన వింత కాదు, ధర్మం సాధించిన విజయం.
ముగింపుగా ఒక్కటే సత్యం, చరిత్ర ఎప్పుడూ తనను తాను సరిదిద్దుకుంటుంది. అబద్ధపు ప్రచారాలు, కుట్రలు ఎంతకాలం సాగినా చివరకు సనాతన ధర్మమే గెలుస్తుంది. ఆనాడు నెహ్రూ విత్తిన విద్వేషపు విత్తనాలు వారి రాజకీయ పతనానికి దారితీస్తే, ఆర్ఎస్ఎస్ విత్తిన దేశభక్తి విత్తనాలు నేడు భారత్ను విశ్వగురువుగా నిలబెడుతున్నాయి. అధికార దాహంతో జాతీయవాదాన్ని అణచివేయాలని చూసిన శక్తులన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ మచ్చలేని దేశభక్తికి నిదర్శనంగా ఆర్ఎస్ఎస్ నేడు అజేయంగా నిలిచింది. ఇది కేవలం ఒక సంస్థ విజయం కాదు, భారతీయ ఆత్మ సాధించిన విజయం. సత్యం గెలిచింది, ధర్మం నిలిచింది. జాతీయవాద సూర్యుడి ముందు చీకటి కుట్రలు కరిగిపోయాయి. సగర్వంగా చాటు చెప్దాం, భారత్ మాతాకి జై. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. జాతీయవాద గళాన్ని సపోర్ట్ చేయండి. జై హింద్.